బాను చెప్పండి, అక్కడ కార్తీక మాసానికి సంబంధించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు ఎలా చేశారు? రైట్ యామిని, హరహర మహాదేవ శంభో శంకర అంటూ శివ 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 అని చెప్పినట్టు ఏలూరు జిల్లాలో ప్రతి శివాలయం కూడా శివుడి గుళ్ళన్నీ కూడా భక్తులతో మారుమారుకుపోతున్నాయి. ఈరోజు ఉదయం నుంచి కూడా భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతో తలారా స్నానం చేసి ఈరోజు కార్తీక పౌర్ణమి అయిన నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా తలారా స్నానం చేసి దేవుణ్ణి కోరుకోవడానికి, దేవుణ్ణి పూజించడానికి కూడా అందరూ గుళ్ళ దగ్గర సిద్ధంగా ఉన్నారు. ఈరోజు ఉదయం తెల్లారగట్ట 4 గంటల నుంచి కూడా భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున శివాలయానికి చేరుకొని శివుడికి పూజలు, ప్రత్యేక పూజలు చేస్తున్నారు. మనం విజువల్స్లో చూస్తున్నట్టు ధ్వజస్తంభం దగ్గర కూడా కార్తీక పౌర్ణమి నాడు దీపారాజన ఏవైతే చేస్తారో ఈరోజు ఉదయం నుంచి కూడా మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున దీపారాజన అంతా కూడా చేస్తూనే ఉన్నారు. అదేవిధంగా దంపతులు ఇద్దరు కూడా వచ్చి పరమశివుని భక్తి శ్రద్ధలతో పూజిస్తున్నారు. మనతో మాట్లాడడానికి ఇక్కడ ఈ స్థల పురాణాన్ని, శివుడి యొక్క గొప్పతనాన్ని చెప్పడానికి గుడి అర్చకులు అయితే ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందని చెప్పండి సార్, ఈ కార్తీక పౌర్ణమి రోజు భక్తులు ఏ విధంగా వస్తున్నారు, ఏ విధమైన పూజలు చేస్తారు? నమ శివాభ్యాం నవయవ్వనాభ్యాం పరస్పరాశ్చిష్టబుందరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం. శ్రీ చౌడేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం పత్తేబాద దేవాలయ ధర్మాదాయ శాఖ. ఈరోజు కార్తీక పౌర్ణమి మహోత్సవం సందర్భంగా భక్తులందరూ కూడా స్వామివారికి విశేషమైన పూజలు, కార్తీక దీపోత్సవాలు చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగా మొత్తం 5 ముఖాలు ఉంటాయి స్వామివారికి. సజ్జోజాతం, వామదేవం, అఘోర తత్పురుష, ఈశాన్యం. అలాగే ఈ 5 ముఖాల్లోకి కూడా పశ్చిమ ముఖంతో ఉన్నటువంటి స్వామివారి యొక్క ముఖం చాలా విశేషంగా చెప్పబడింది. ఎందుకనయ్యా అంటే పశ్చిమ ముఖంతో ఉన్నటువంటి శివాలయాలు దర్శనం చేసుకుంటే మనం ఏ కోరిక అయితే కోరుకుంటామో ఆ కోరిక నెరవేరుస్తారని చెప్పి ఈ యొక్క శివాలయం పశ్చిమ ముఖంతో స్వామివారి యొక్క విరజులుతూ కోరికలు తీరుస్తూ ఉంటారు. అంతేకాకుండా ఈరోజు విశేషం ఏంటయ్యా అంటే కార్తీక పౌర్ణమి జ్వాలాతోరణం చేస్తారు. అంటే స్వామివారి యొక్క పల్లకీని జ్వాలాతోరణం అగ్నిమంటలతో లోపలికి అటు ఇటు తిప్పి తీసుకెళ్తూ ఉంటారు స్వామివారి యొక్క అగ్నిహోత్రాన్ని. అది ఎందుకయ్యా అంటే మనం కాలం చేసిన తర్వాత పైన నరకంలో అగ్నిద్వారం అనే ఒక ద్వారం ఉంటుంది. ఆ ద్వారం దాటుకొని వెళ్ళడానికి మనిషి చాలా ఇబ్బంది పడతాడు. అటువంటి ఇబ్బందులు ఏమీ లేకుండా ఉండాలని చెప్పి స్వామివారు నా పల్లకీతో ఎవరైతే ఆ జ్వాలాతోరణం దాడతారో వాళ్ళకి అటువంటి ఆ యొక్క ద్వారం దగ్గర ఎటువంటి ఇబ్బంది లేకుండా క్షేమంగా పుణ్యలోకాలకు వెళ్ళేలాగా ఏర్పాటు చేస్తానని చెప్పి ఈశ్వరుడు చెప్పారట. అందుకని ఈ కార్తీక పౌర్ణమి రోజున సాయంత్రం పూట జ్వాలాతోరణ కార్యక్రమము, అభిషేకాలు ఇత్యాది కార్తీక దీపారాధన, పూర్ణరాజత్వతులు కూడా వెలిగించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు జనాలందరూ కూడా. రైట్, అదేవిధంగా టెంపుల్ ఈవో కూడా మనకు అందుబాటులో ఉన్నారు. సార్, కార్తీక పౌర్ణమి 4 వారాల నుంచి కూడా ఏదైతే కార్తీక మాసం ఉందో 4 వారాల నుంచి ఈరోజు ప్రత్యేకంగా కార్తీక పౌర్ణమి 15వ తారీఖు శుక్రవారం అన్నీ కలిసి వచ్చిన రోజు భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున పోటెత్తున్నారు. ఇప్పటికే క్యూ లైన్ పద్ధతిలో భక్తులందరినీ కూడా లోపలికి రప్పిస్తున్నారు. అదేవిధంగా దర్శన భాగ్యం చూసి పంపిస్తున్నారు. ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు? బాత్రూమ్స్ కానీ వాష్రూమ్స్ కానీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు? భక్తులకి సౌకర్యాలు కల్పించామండి. మంచినీటి సౌకర్యం, బాత్రూమ్లు ఉన్నాయి. ఎవరు కూడా ఏ ఇబ్బంది కలగకుండా భక్తులందరికీ సౌకర్యాలు కల్పించాం. ప్రసాద వితరణ కూడా జరుగుతుంది. ఈ నెల 29వ తారీఖున కళ్యాణం అండి స్వామివారికి. తర్వాత 1వ తారీఖున అన్నదానం జరుగుతుంది. అదేవిధంగా చూసుకుంటే భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున పోటెత్తి శివాలయంలో అంతా కూడా ప్రత్యేక పూజలు చేస్తూనే ఉన్నారు. నేపథ్యం చూసుకుంటే ఈ వచ్చిన భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా, ఎటువంటి ప్రాబ్లం జరగకుండా, ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా కూడా టెంపుల్ ఈవో ఎవరైతే ఉన్నారో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారని చెప్పే పరిస్థితి ఏదో ఉంది. ఇది కూడా నా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో యామిని. రైట్, థ్యాంక్ యూ.